కొట్టండి, చప్పట్లు కొట్టండి అందరూ కూడా. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఏంటి అలా చాలా నెమ్మదిగా కొడుతున్నారు? శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే చప్పట్లు చాలా గట్టిగా కొట్టాలి. తీసుకో తీసుకో తినమ్మా. సరే 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 అమ్మా పక్కోండి తీసుకో. ఇలా నుంచి పక్కకు ఉంచాలి. పక్కన కప్పుల దగ్గర ఈ అతిథులందరికీ వాలంటీర్లు అందజేయండి. మన అతిథులు వెనకాల స్వామి వెనకాలకు వచ్చిన అతిథులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క అందజేయండి. గవర్నర్ గారు రండి, వెళ్ళండి ముందుకు రండి. ఇబ్రహీం గారు ఇక్కడ ఒక మొక్క ఇచ్చారు. ఉమరాలి షా గారికి నా పాదాభినందనలు. ఇక్కడ వచ్చినటువంటి అతిథులు మనందరికీ పేరు పేరు యొక్క జయంతోత్సవానికి మనందరం ఇక్కడ సమావేశం కాబడినాము. ఈ సందర్భంగా ఉమర్ అలీ షా సద్గురువర్యులు వారి యొక్క జీవన విధానం అనేక కోణాల్లో మనం తిలకించవచ్చు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా అనేక కోణాల్లో వారిని దర్శించవచ్చు. ఉదాహరణకు వజ్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో ఒక్కొక్క కోణానికి ఎటువంటి విలువ ఉంటుందో ఆ విధంగా వారి యొక్క జీవన విధానంలో అనేక కోణాల్లో వారిని దర్శింపగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహర్షి వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం. అటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నట్లయితే రాజకీయాల్లో కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పడుతుంది. మరి ఆధ్యాత్మికత రాజకీయాల్లో ఏర్పడకపోవడం చేత రాజకీయ విధానంలో అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. మానవతా విలువల విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అనేక సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మికత ద్వారా పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది. మరి ఆనాటి వ్యక్తిత్వాల్లో ఆధ్యాత్మికత, రాజకీయ, సాంఘిక విషయంగా ఉన్నటువంటి ఒక మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు.
అటువంటి సద్గురువర్యులు ఆనాటి కాలంలో ఒక రాజకీయంగా ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించి ఉన్నట్లయితే భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి అభివృద్ధి ఆనాడే ప్రారంభం కాబడి ఉండేది. మరి ఈ విధంగా వారు బద్రీనాథ్ గారు చెప్పినటువంటి అంశాల్లో విశ్లేషించుకున్నట్లయితే మరి రాజకీయానికి ఆధ్యాత్మికత తోడైనట్లయితే ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడతాయి అనేటువంటి విషయం అర్థం కాబడుతుంది. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మికత లోపించడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నం కాబడుతున్నాయి, సంక్షోభాలు ఏర్పడుతున్నాయి, తద్వారా అనేక రకాలైనటువంటి హింసాత్మక వాతావరణాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కులమతాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, భాషా తత్వాల రూపంలో అనేక విభజనలు విభేదాలు ఏర్పరచుకొని ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ హింసాత్మకమైనటువంటి వాతావరణం సృష్టించుకుని అభివృద్ధిని నష్టపరుచుకుంటూ మానవ వికాసం వైపు ప్రయాణం సాగించకుండా వినాశనం వైపు మనందరం ప్రయాణం సాగిస్తున్నాం అన్నట్లయితే కేవలం కారణం రాజకీయ వ్యక్తులకు ఆధ్యాత్మికత లోపించడం. అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నట్లయితే సామాజిక అభివృద్ధి, దేశాభివృద్ధి, అనేక కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికత ద్వారా మన సామాజిక సమస్యలు పరిష్కరించుకోవచ్చు, సంసారపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చు, అనేక కోణాల్లో మనం సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా మన పిల్లలు ఏదైనా చదువుల్లో ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు వారు ఆ యొక్క పోటీతత్వాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం, అదేవిధంగా వ్యవసాయదారులు, అదేవిధంగా సంసారంలో స్త్రీమూర్తులు అనేక కోణాల్లో మనం చూస్తున్నాం ఆత్మహత్యలు చేసే